అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దేవి రాలేదు, మేమిద్దరం. భయపడదురా, మా ఇంట్లో ఉండే ఒక పులిని చూపించబోతున్నాం. ఆ పులిని చూపిస్తాము. ఆ పులి యొక్క గొప్పతనం గురించి మీకు చూపిస్తాము. ఇప్పుడు ఆ పులి ఏమని సస్పెన్స్ లో ఉన్నారా, పోయి తలుపుతీరా. పులి 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 మా పులి ఇదే. మా పులి గురించే ఈరోజు వీడియో. మా పులి యొక్క గొప్పతనాన్ని గురించి మీకు చెప్తాము. దీన్ని చూసేదానికి దేశీ డాగ్ లాగా ఉంది, కానీ దాని యొక్క గొప్పతనం కానీ మీరు విన్నారంటే ఆశ్చర్యపోతారు. ఏమేమని చెప్తాను. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ రోజు మా కొంబాగాడు మా ఇంటికి ఎట్లా వచ్చినాడు, ఏమేమి చేసినాడు, వీడి లీలలంతా మీకు చెప్తాను. 2020 జనవరిలో వచ్చి బయట మేము 5 o'clock కుక్కలన్నీ అరుస్తున్నాయి బయట. దాంతోపాటు ఒక చిన్న పప్పి ఇది సౌండ్ వినబడతా ఉంది. సరే ఏం రా బయట అని వచ్చి చూస్తా ఉంటే ఒక చిన్న కుక్కని, అంటే దీన్ని చిన్న పప్పి 1 month బేబీ ఇది వచ్చినప్పుడు ఆ 1 month బేబీని 2-3 కుక్కలు వచ్చి ఎదిరిస్తాను, కొరికేదానికి వస్తాను. ఇదేం చేసిందంటే దాన్ని భయంకరంగా ఎదిరిస్తా ఉంది. నాకు చూస్తేనే ఆశ్చర్యం అయిపోయింది. ఏం ముద్దు పెడతావా? దానికి మొత్తం అర్థమవుతా ఉంది. నీ గురించి చెప్తా అంటే ఫీల్ అవుతాండవా? ఏం ఇంత చిన్న పప్పి వచ్చి పెద్ద పెద్ద కుక్కల్ని ఎదిరిస్తా ఉందని దీన్ని చూసి అవి భయపడుతున్నాయి. మా ఇంటి దగ్గర ఉండే కుక్కలు ఎట్లాంటిదంటే వస్తే కుక్కని చంపేస్తాయి. చాలా కుక్కలు చంపేసింది, ఎన్నోసార్లు మేము తరమాలను చూసినాం కానీ చంపేసింది అక్కడ. అట్లాంటి దాన్ని దీన్ని ఎదిరించి ఇది నిలబడింది ఫస్ట్ అక్కడ. సెకండ్ది వచ్చి వీడు 1 month 2 months, దాని ముందు 2 months నుంచే వాడు నాకు కోంబై అని ఒక పప్పి కావాలా. ఏంద్రా కోంబై అంటే తమిళనాడులో ఇంతకు ముందు రాజుల కాలంలో ఒక 2-3 కుక్కలు కలిపి ఒక సింహాన్ని చంపేసేదంట. అంత భయంకరమైన కుక్కలు అది. ఆ జాతి అంతరించిపోతా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అవుతుంది తమిళనాడులో. మీరు కానీ చూసారంటే కోంబై అని ఫోటో పెడతాం చూడండి, సేమ్ డిట్టో అట్లే ఉంటది కోంబై. అగ్రెషన్లో అయితే ఆ కోంబై డాగ్స్ వచ్చి ఎంత అగ్రెసివ్ అంటే అంత అగ్రెసివ్, భయంకరమైన అగ్రెసివ్గా ఉంటాయి. మన ఇంటికి పెట్టినామంటే ఒక్కడు కూడా లోపల రాలేడు. వచ్చినాడంటే వాడిని చంపేస్తుంది, అంత కొరికేస్తుంది భయంకరంగా. అలాంటి కుక్క 2 నెలలకు అడుగుతున్నాడు. మా ఇంట్లో అప్పుడు ఏం పప్పీస్ లేవు. అడుగుతా ఉంటే సరే కరెక్ట్గా దేవుడే పంపించినాడు అని చెప్పేసి నేను ఫస్ట్ వద్దులే అనేసి మైండ్లో వాడు చెప్పలేదు, అది వద్దులే అని చెప్పేసి ఎత్తుకొని వదిలే వచ్చారా నాన్న. దాన్ని తెచ్చి దానికి పాలు పెట్టేసినాను. మళ్ళీ మా డాడీని అడిగినా, డాడీ పెట్టుకుంటాము అనేసి. వద్దురా పోయేసి వదిలేపో అన్నారు. బాధపడతా పోయినా ఒక 200-300 మీటర్స్కి అది మళ్ళీ నా వెనకాల వచ్చేస్తా ఉంది. దానికి నేనేం చేసినాను, దాన్ని అక్కడ వదిలిన వెంటనే స్పీడ్గా వచ్చేసినాను నడుచుకొని. మళ్ళీ ఇట్లా తిరిగి చూసినాను వెనకాల వేరే ఏరియా డాగ్స్, 2 డాగ్స్ పెద్ద పెద్దవి అట్లే కొరికేదానికి వచ్చింది. నేను ఇక్కడ ఉన్నాను దూరంలో, చూసి అట్లే షాక్ అయిపోయినాను. అయ్యో కొరికేస్తుందేమో పిల్లని అని. కానీ నేను ఇట్లా చూసే లోపల నిజంగా నాకు అట్లే షాక్ అయిపోయింది. ఇది కొరకుతుంది, ఆ పెద్ద కుక్కలని దీన్ని చూసి పరిగెత్తా ఉంది. ఇది కొరికేదానికి పోతుంది అనేసి దాన్ని కొరికేదానికి పోయింది. ఇప్పుడు నేను చూసాను అది మార్నింగ్. వీడు ఇంప్రెస్ అయిపోయినాడు. సరే ఎట్లా వాడు అడుగుతున్నాడు కదా అనేసి దేవి ఒప్పుకోదు యాక్చువల్ గా పప్పీస్ అంతా. సరే మళ్ళీ చెప్పినాం బయటనే పెడతాంలే మేము, లోపల ఇంటి లోపల తీసుకొని రాము అని చెప్పినాం. అప్పుడు స్టెప్స్ కింద రూమ్ ఉంది, దీనికి రూమ్ కట్టించేసి బయటనే వదిలేసినాం అనమాట. సో మిద్ది పైకి ఎవరినో వస్తే మిద్ది పైన వరకు పోయేసి భయంకరంగా గార్డ్ చేస్తుంది పై నుంచి కింద వరకు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ 1 month బేబీగా ఉన్నప్పుడే ఒక మిరాకిల్ జరిగింది. 6 feet స్నేక్ వచ్చింది ఇంటికి. సో ఇది వచ్చి బయట ఉంది కాబట్టి అప్పుడు మాకు చెప్పింది, అరుస్తానే ఉంది దాని దగ్గర పోయి. అది ఎక్కడ పోయినా దాని వెనకాలనే పోయేది, దాన్ని నిలిపేదానికి ఓ ఓ ఓ అని అరుస్తానే చిన్న బిడ్డ. మా గేట్ ఉంటుంది అనమాట, ఫస్ట్ కాంపౌండ్ గేట్, దాని లోపల ఇల్లు గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి రాకుండా ఇది వచ్చి దాన్ని కవర్ చేస్తాడు. నాకైతే ఆశ్చర్యం అయిపోయింది, ఏంది ఇట్లుంది అనేసి. అప్పుడు దేవి చూసి దాన్ని భయంకరంగా ఇంప్రెస్ అయిపోయింది. అప్పటి నుంచి దేవి దీని అంటే కూడా ఇష్టం. ఇంకోటి మేము ఏదైనా ఊరికి వెళ్ళాలంటే అప్పుడు ఒక 7 days 5 days కూడా రాకపోతే కూడా ఆ రూమ్ ఉంది కాబట్టి మేము లోపలనే లాక్ చేసుకుని గేట్ మెట్లకి ఎంత మిదిపై వరకు పోవచ్చు, అట్లే ఉంటుంది యాక్సెస్. సో దీన్ని వదిలేసి వెళ్తాము. మాకు తెలిసిన వాళ్ళకి అన్నం పెట్టమంటే వచ్చి పెడతారు. నేను చెప్పాను కదా మా ఇల్లు వచ్చి రిమోట్ ప్లేస్ లో ఉంది, పాత ఇల్లు, చుట్టుపక్కల పొలాల లాగా ఉంటుంది అనమాట. సో సూపర్ గా గార్డ్ చేసింది. ఎవ్వరు మా ఇంటికి రావాలన్నా భయపడేవాళ్ళు. ఈ బంగారు గురించి ఇది ప్రస్తుతానికి. ఇది యాక్చువల్ గా ఫీమేల్ డాగ్. సో దీని గురించి చెప్పాలంటే దీనికి పెళ్లి కూడా చేసినాం మేము. దీనికి పెళ్లి దేంతో చేసినామంటే జర్మన్ షెపర్డ్తో చేసినాము. పిల్లలు ఒక్కొక్కటి ఇంత లావు పుట్టింది అనమాట. దాంట్లో 5 మేలు 2 మాత్రం ఫీమేల్. అన్ని ఎట్లా పోయినాయో తెలీదు, అందరూ వచ్చి తీసుకొని పోయినారు. అంత బాగున్నాయి పప్పీస్. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళ ఫ్రెండ్ వచ్చి 2 మేల్ పప్పీస్ ఎత్తుకొని పోయినాడు. చూసినారంటే అట్లే ఇంత పెద్దది ఉన్నాయి ఒక్కొక్కటి, చాలా బాగున్నాయి. 2 మేలే. ఇంకొక మెయిన్ వచ్చి ఇది వేట కుక్క, భయంకరంగా వేటాడుతుంది. ఇట్లా అట్లా కాదు, మా పాత ఇంట్లో వచ్చి ఎలుకలు దండిగా ఉండేది. ఇప్పుడు కూడా చూడండి, నేను పడుకోంది కదా, నేను చెప్తాను ఎట్లా ఎంత అలర్ట్ అయిపోయి ఎంత వేటాడుతుందో చూడండి. భయంకరమైన చూడు, ఎంత అమాయకంగా ఉంచేదానికి ఏమీ తెలియని మార్గం ఉంది చూడండి. ఇది వేటాడిందంటే ఇట్లా అట్లా ఉండదు. సో ఎలుకల్ని పట్టుతుంది, ఒకసారి అట్లా బట్టి ఇట్లా అనిందంటే అంతే, అవుట్, చచ్చిపోతుంది అనమాట. ఇసిరేస్తుంది, మళ్ళీ వేరే ఎలుకని పడుతుంది, అట్లా ఉంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు కూడా చూడండి, చూ అన్నమాట చాలు దానికి జమ్మని వేటాడుతుంది. కొంబా చూ 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 కొమ్మ, ఏంద్రా అది, చూ చూ కొమ్మ చూ ఎట్రా, చూ ఇక్కడ చాలు చాలులే.
మొత్తం అర్థమవుతుంది. ఆ పక్క చూడు, ఈ పక్క చూడు, కింద చూడు, పైన చూడు అంటే మొత్తం అర్థమవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా ఎంత చూ అని వాడు బాగా ట్రైనింగ్ ఇచ్చినాడు. చూ అని చెప్పిన అంటే ఎలుకలు ఆడున్నా పట్టేస్తుంది. ఇదే కాకుండా మా ఇంట్లో అప్పుడు 40 పీజన్స్ ఉన్నాయి అక్కడ పాత ఇంట్లో. సో ఆ 40 పీజన్స్ గుడ్లు పెట్టి ఈ ఎలుకలు వచ్చి తినేసేవి కదరా, ఎలుకలు వచ్చి తినేస్తా ఉంది. సో అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే ఇది భయంకరంగా గాడ్ చేసి ఆ ఎలుకలన్నీ చంపేసింది అనమాట. చాలా సార్లు చూసినాము. దీనికి వీడంటేనే ఇష్టం చాలా, ఎందుకంటే 6 years గా 2 times ఏమో దీనికి ఒళ్ళు బాగాలేకుండా వచ్చింది, ప్రాణాలు పోయేంత స్టేజ్కి వచ్చింది. వాడే ముందుండి అన్ని చూసుకొని రోజు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి టాబ్లెట్స్ మెడిసిన్స్ అంతా వేసి సోప్ వేస్తాను వాడికి. అర్థమవుతుంది దానికి. నాకుతుంది చాలా ఇష్టం వాడంటే. ఇప్పుడు నేను ఏమైనా తిట్టినా అనుకోండి, వాడిని చూస్తుంది ఇట్లా సపోర్ట్ వస్తాడా అని ఇట్లా చూస్తుంది అనమాట. వాడిని తిట్టినా అనుకోండి గమ్మున అయిపోయి మళ్ళీ నేను చెప్పించేస్తుంది. మాటలన్నీ బాగా అర్థమవుతాయి కదా కుంభ. ఇండి డాగ్స్ చాలా 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 గ్రేట్. ఇంకోటి ఏమంటే దీనికి ఇదే కావాలా అన్నము అని ఉండదు. ఉప్మా తింటుంది, పెరుగన్నం తింటుంది, మామూలు రైస్ తింటుంది, కూరన్నం తింటుంది, చికెన్ మటన్ ఏం కావాలో తింటుంది. మొత్తం చాలా ఫ్లెక్సిబుల్. ఇది నిజం చెప్పాలంటే మన ఇండియన్ డాగ్స్ వచ్చి చాలా 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 బెస్ట్ డాగ్స్. మీరు ఎప్పుడైనా పెంచుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు కొంబై డాగ్స్ ఉంటే చూడండి. కాకపోతే అది చాలా అగ్రెసివ్. దాన్ని మేనేజ్ చేసే తెలిసింటే మీకు ఫామ్ గానీ లేకపోతే పెద్ద ఇల్లు గానీ విత్ పెద్ద కాంపౌండ్ ఉండిందంటే జమ్మని సాకోవచ్చు. అది బయట పోదమ్మా, అది బయట పోదమ్మా. ఏం బయట పోవాలా చూడు అంతే. బయట పిలుచుకొని పోతే ఖుషి. వాడు పార్తూ దీని లాంగ్వేజ్ని డీకోడ్ చేసినాడు. ఇది ఎట్లా అరుస్తుందో అదేలాగా అరుస్తాడు అనమాట. ఇద్దరు అట్లే మాట్లాడుకుంటారు. ఒకసారి మీకు చూపిస్తాము వాడు ఎట్లా అరుస్తాడో ఇది ఎట్లా అరుస్తుందో చూడండి. ఏం కొంబా ఏమా లోపల పో అంటాను ఎట్లా బిహేవ్ చేస్తుంది చూడండి. అది ఏ కొంబా లోపల పో, దా దా వాడు ఉన్నాడు కదా పక్కన. నువ్వు చెప్పురా. నువ్వే చెప్పు. ఏయ్ లోపల రా. ఏం వాడు ఉన్నాడు నీకేం ధైర్యమా? ఏమే చైత్రను వాడు ఉన్నాడని ధైర్యమా? ఏయ్ రావే లోపల పో, మానం తీయద్దు, పోవే లోపలికే. నువ్వు చెప్పురా. దాని వాడు కాలు పడుతుంది చూడు. ఒక మాట చెప్తే దిగేసింది. లోపల పోస్తాను పో. పో లోపల తీస్తే పోతుంది. ఏడా వాడు శ్యామా చూడు కనబడేసింది వాడిని. బయట ఉన్నాడు వాడు. పో పైన ఎక్కువ. ఇప్పుడు వాడు లేడు శ్యాము. అప్పుడే నేను చెప్తే పోలేదు కదా, వాడు చెప్తే పోయింది లోపలికి. ఇప్పుడు చూడండి. ఏ కొంబ లోపల పో, రా లేచిరా, లోపల రా, లేచిరా చెప్తే వినాలా. ఇప్పుడు చూసినారా వాడు లేకపోతే నా మాట ఉంటుంది. నేను చెప్పాను కదా రిమోట్ ప్లేస్లో ఉండింది ఇంతకుముందు ఇల్లు అని. రాత్రిలో ఒక చిన్న సౌండ్ వచ్చినా ఒక బాని అని లేచి చూసాను భయంతో. ఎందుకంటే ఎవరు వస్తారో, ఇక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి మామూలుగా. భయపడి రాత్రిలో సరిగా నిద్రపోయేవాడిని కాదు నేను. అలాంటిది అది వచ్చిన తర్వాత అయితే మనశ్శాంతిగా నిద్రపోయాను. నాకేం భయంలే, పాము వచ్చినా భయంలే, దొంగలు వచ్చినా భయంలే. అది వచ్చిన తర్వాత మనశ్శాంతిగా నేను నిద్రపోయినాను. కాబట్టి మేమందరము దానికి రుణపడి ఉండాలి. ఎస్పెషల్లీ నేను దానికి రుణపడి ఉన్నాను అనమాట. కష్టపడి 6 ఏళ్ళు రిటైర్డ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ దానికి లైఫ్ ఇవ్వాలి. కాబట్టి పెన్షన్ రూపంలో పెన్షన్ లాగా ఎలా గవర్నమెంట్ ఇస్తుందో ఆ విధంగా మేము దాన్ని బెడ్ పైన పెట్టుకొని బాగా చూసుకుంటున్నాము. ఆ కృతజ్ఞత మాకుంది కాబట్టి బాగా చూసుకుంటున్నాము. ఇప్పుడు లోపల రండి. దాని బెడ్, వీడు బెడ్ దాని బెడ్ ఒకటే. బెడ్షీట్లు కప్పుకొని ఇద్దరు, వీడు కప్పుకుంటాడు బెడ్షీట్లు, అది ఫుల్ కప్పుకొని పడుకుంటారు. సో బెడ్ చూద్దాం రండి ఒకసారి దాని బెడ్ ఎట్లా ఉందో. ఇది వచ్చి శ్యామ్ బెడ్, ఇది పార్త్ బెడ్. సో శ్యాము కొంబ ఎడు పడుకుంటారు, పార్త్ మాత్రం ఎడు పడుకుంటారు అనమాట. దానికి డీకోడ్ చేయరా లాంగ్వేజ్. సిగ్గుపడదు చేయరా. చాలే పాప మొదలు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారో మాకేం అర్థం కాదు. ఇప్పుడు నేను శ్యామ్ని కొట్టేదానికి పోతాను ఊరికే. అది ఏం చేస్తుందో ఒకసారి చూడండి మీరే. ఏయ్ ఏం రా నువ్వా, ఏం రా నువ్వా, ఏం రా నువ్వా, బుద్ధి ఉందా నీకు? ఏమే బుద్ధి ఉందా నీకు? బుద్ధి ఉందా? బుద్ధి ఏమే ఏమే రెండు వీక్నెస్లు మా కొంబగాడికి. ఒకటి వచ్చి తిండిపోతూ, ఏదైనా కవర్ సౌండ్ వస్తే కూడా పరిగెత్తి వచ్చేస్తుంది. మేమైనా తింటా ఉంటే వచ్చి చూస్తూ ఉంటుంది, ఇట్లా చూస్తూ ఉంటుంది. మేము కానీ లేదంటే దొంగతనం చేస్తుంది. అది ఒకటి వీక్నెస్. నేను కిచెన్ పోయేసి ఇట్లా అంటాను చూడండి, పరిగెత్తి వచ్చేస్తుంది.
ఇన్ని రోజులు కష్టపడింది కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది, రెస్ట్ గా ఉంది. జస్ట్ 6.5 years ఏజ్ దానికి, అంతే. ఇప్పుడు రా నీళ్ళు పోసుకుంటాం. స్నానం చేయిపో. రా స్నానం చేస్తాం రా. చూడండి రా ఎట్లా రా స్నానం చేస్తాము. కొరుకుతాను చూడు నన్ను. దానికి స్నానం అంటే ఇష్టం లే. రా స్నానం చేస్తాం కొంబా. రా స్నానం చేస్తాం రా. రా 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 ఎడిపోతాను. పరిగెత్తి. సో స్నానం అంటే ఇష్టం లేదు, అట్లా పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఏ కొంబా రావే, చూడు. స్నానం చేపిరా. రా స్నానం చేసుకుంటాం రా. స్నానం చేపిపో. రా రా. ఎత్తుకోంబో అట్లా ఎత్తుకోంబో. రాదు. ఎస్కేప్ అవుతుంది. ఇవి రెండు చూడండి స్నానం అంటే. రా రా స్నానం చేస్తాం రా. వద్దంట. చూడాడు కొరుకుతాను చూడాడు. అదే వద్దు దానికి. రా స్నానం చేస్తాం రా. అయ్యో. ఇప్పుడు కొంబాకు వచ్చి నీళ్ళు పైపిచ్చి మళ్ళీ ఎత్తుకొని వస్తాను. స్నానం చేసుకునే దానికి పోతా ఉండాలి. దాని ముఖం ఎట్లా అయిపోయింది చూడండి. రావే స్నానం చేస్తూ. అయ్యయ్యో అవి చూడు అరుస్తుండే. ఎత్తుకోరండి లోపల ఎత్తుకొని వెళ్ళిపో. ఎస్కేప్ అవుతావు. ఎత్తుకో అట్లా ఎత్తుకో. స్నానం అంటేనే ఎందుకో కుక్కలకి ఇష్టం ఉండదు. టెన్షన్. అయ్యో ఎట్లా పరిగెత్తాను చూడండి. నువ్వు తలిపేసారా, 2 చెంబులు పోయి దాని పని చెప్తా. చూడండి మా కొంబ ఎంత ఫ్రెష్ అయిపోయిందో స్నానం చేసిన తర్వాత. మీకు బెస్ట్ గా నేను చెప్తున్నాను, ఇండి డాగ్స్ ని మీరు ఇగ్నోర్ చేయొద్దండి. మీ ఇంట్లో కనుక ఇండి డాగ్ ఉంటే దయచేసి కమెంట్ చేసి మీ యొక్క పెట్ పేరు మాకు కమెంట్ పెట్టండి. సో దట్ మాకు కూడా తెలుస్తుంది మీ ఇంట్లో కూడా ఇండి డాగ్స్ ఉన్నాయనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మేము పెడుతూనే ఉంటాము. మిమ్మల్ని మేము ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. బాయ్.